అద్భుతంగా కళ్ళతోటే మనల్ని కట్టిపడేస్తున్నారు అని చెప్పాలి. దీపా బాలు ఫస్ట్ టైం తెలుగు ప్రేక్షకులందరినీ పలకరించడానికి ఈ సినిమా ద్వారా వచ్చేస్తున్నారు, మారమ్మ ద్వారా. సో దీపా బాలు గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉమేష్ గారిని వేదిక పైన ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్సో రిక్వెస్టింగ్ కో డైరెక్టర్ సత్య పొంగనూరు గారు, కో డైరెక్టర్, టు ప్లీజ్ జాయిన్ ది ఫోటో ఆప్. అలాగే హరి యాదవ్ గారు కూడా ఇక్కడే ఉన్నట్లయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హరి యాదవ్ గారు, ప్లీజ్ వెల్కమ్. మిట్టపల్లి సురేంద్ర గారు, ద లిరిసిస్ట్. యా, వెల్కమ్ వెల్కమ్ అండి. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా మారమ్మ సినిమా ద్వారా మనందరినీ పలకరించబోతున్నటువంటి, మనకెంతో ఇష్టమైన మాస్ మహారాజా ఫ్యామిలీ మెంబర్ గా మనందరి ముందుకి రాబోతున్నటువంటి మరి మన మాస్ మహారాజా రవితేజ గారిని పవర్ సినిమాతో పవర్ఫుల్ గా చూపిస్తూ ఎంట్రీ ఇచ్చి, ఇక అక్కడి నుంచి మాస్ సినిమాలకి, బ్లాక్ బస్టర్లకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి మా బాబీ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దామా? ఆయన సినిమాల్లోని ఇమోషన్, ఆయన సినిమాల్లోని మాస్ ఎలిమెంట్స్, ఆయన సినిమాల్లోని పవర్ అండ్ ఎలివేషన్స్ మనందరికీ ఎంత నచ్చుతాయో అంతే అద్భుతమైన పర్సన్ బాబీ గారు. సో ఈజ్ హియర్ టు విష్ ద టీమ్, టు బ్లెస్ ద టీమ్ ఆఫ్ మారమ్మ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాధవ్ గారు. హ్యాపీయెస్ట్ వెల్కమ్ టు యూ బాబీ గారు ఆన్ స్టేజ్. నరేన్ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మహేష్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సునందిని గారు, డిజైనర్ సునందిని గారు కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. సరే, ఏ కాలేజెస్ ఉన్నాయి మనకి? మన కాలేజీల పేరేంటి? ఈసారి ఓకే, ఈసారి మన ఏ ఈవెంట్ ఉన్నా మాది మీరు వచ్చేయండి. ఏం ఎనర్జీ గురు, మీ సార్ని ఖచ్చితంగా చీఫ్ గెస్ట్ పిలుస్తాం, మీరు అందరు వచ్చేసేయండి. ఈ ఊపితో మొదలైతే బాగుంటాయి మా ప్రమోషన్స్. అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఎవర్రా మీరంతా? ఓకే ఓకే, ముందుగా ఇక్కడికి వచ్చిన మారమ్మ సినిమా అనే ఈ సినిమాని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మా మాధవ్ తరపు నుంచి కానీ, కాలేజెస్ పేరు చెప్పగానే ఊగిపోతున్న ప్రొడ్యూసర్స్ తరపు నుంచి కానీ, ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ పేరు పేరు నమస్కారం. ముందుగా మాధవ్, నేను రవితేజ గారితో మీ అందరికి తెలిసిందే, ఫస్ట్ సినిమా నుంచి ఆయన దగ్గర ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళ బాబుతో పాటు మాధవ్ని కూడా చూస్తూ ఉండేవాడిని. ఇందాక అదే అంటున్నాను, నువ్వేమని పిలుస్తావు అంటే, పెదనాన్న గిదనాన్న అంటే పళ్ళు రాలిపోతే అన్న అని చెప్పరా అన్నట్టు ఆయన. సో నిజంగానే అన్నతో ఊళ్ళలాగా ఉన్నారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు రవితేజ గారు, మీ అందరికి తెలుసు. సో కాబట్టి ఆయన నాకు తెలిసి మనోడి కాళ్ళ మీద తనే నిలబడి ఎదగాలని కోరుకుంటున్నాడు. అందుకే నాకు ఏ విధంగా కూడా ఆయన ప్రొడక్షన్లో కానీ ఎక్కడ ఆయన నడిపీయటం కానీ ఎంకరేజ్ చేయటం కానీ చేయట్లేదు. అంటే బరిలో వదిలేశారు, యుద్ధం మనోడే చేయాలి, గెలవాలి. సో దానికి కంటెంట్ కావాలి. ఇలాంటి మంచి మారమ్మ అంటే రెగ్యులర్ జనరల్గా ఎవరైనా లాంచింగ్ అంటే ఓ లవ్ స్టోరీ, లేదా కొడితే రోపులు కట్టి ఓ 10 మంది గాల్లో లేచారు, ఇలాంటి లేకుండా ఒక కంటెంట్, ఒక అమ్మవారి ఊరు, ఇలాంటి చూసిన ఇంత గ్లిమ్స్లో నాకు అర్థమైంది
ఒక మంచి పాయింట్ చుట్టూ నడిపారని. సో నాగరాజు గారికి, డైరెక్టర్ నాగరాజు గారికి ఐ విష్ ఆల్ ది బెస్ట్ బ్రదర్. సినిమా బాగుంటే ఖచ్చితంగా రవితేజ గారు మాస్ ఫాలోయింగ్, మిగతా ఆడియన్స్ అందరూ ఈ సినిమాని తప్పకుండా చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు. అండ్ స్పెషల్లీ గ్లిమ్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మ్యూజిక్ చాలా బాగా నచ్చింది, బీజిఎం. ప్రశాంత్, సో ప్రశాంత్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ హీరోయిన్ పర్ఫెక్ట్గా దీప గారికి ఆల్ ది బెస్ట్. చాలా బాగుంది. చూసిన చిన్న గ్లిమ్స్ వాటికి అయితే నాకు చాలా నచ్చింది. సో సినిమా కూడా ఇంతే, ఈ 2 hours 220 ఎంత ఉందో తెలియదు, కానీ ఇలాంటి కంటెంట్ ఇంత టైట్గా ఉంటే తప్పకుండా మంచి విజయం సాధిస్తాను నమ్ముతున్నాను. టీం అందరికీ ఐ విష్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. ఈ ప్రొడ్యూసర్స్ కి చాలా థ్యాంక్ యూ. అండ్ సినిమాలో మాధవ్ గారు, దీపా గారు, వశిష్ఠ గారు, వినోద్ గారు అందరూ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. సో విజువల్స్ కూడా లైక్ స్టోరీ డ్రివెన్ సినిమా కాబట్టి ఎవ్రీథింగ్ అంటే లైక్ వెరీ రూటెడ్గా, సో వెరీ రియలిస్టిక్గా, అథెంటిక్గా యాజ్ పాసిబుల్, అంటే ఎంత కుదిరితే అంతవరకు న్యాచురల్గా పెట్టడానికే ట్రై చేసామండి. దెన్ మ్యూజిక్ ప్రశాంత్ గారు చాలా బాగా స్కోర్ చేశారు. ఎడిటర్ సాయిబాబు తలారి గారు, ఆయన కూడా ఎడిటర్ చాలా బాగా చేస్తారు, క్రిస్పీగా ఉంటుంది అనుకుంటున్నా ఎడిట్ కూడా. దెన్ డిజైనర్ సునందిని, సో షీ డిజైన్ వెరీ వెల్. ఆర్ట్ రాజ్ కుమార్ మురుగేషన్ గారు చేశారండి. సో ఆర్ట్ అండ్ కాస్ట్యూమ్ నాకు 2 రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా. సో వాళ్ళవి వర్క్ వల్లే నా వర్క్ కూడా అంత బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ప్రొడక్షన్లో మన టీమ్ నరేన్ గారు, మహేష్ గారు, రమణ్ గారు, సో మెనీ మెంబర్స్, అండ్ ఈపీ ఉమేష్ గారు, చాలా మంది చాలా ఇన్వాల్వ్ అయ్యి కంటెంట్ నమ్మి చేశారండి. కంటెంట్ని బిలీవ్ చేసాము. సో ఎవ్రీ వన్ వాచ్ ఇన్ థియేటర్స్. చాలా బాగుంటుంది సినిమా, మంచి ఎక్స్పీరియన్స్, మన కల్చర్, మన రూట్స్ నుంచి వచ్చిండే కదా. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఇంకొక ప్రశాంత్ గారికి మైక్ ప్రశాంత్ గారు ఇచ్చేస్తారు. ప్రశాంత్ ఆర్ విహారీ గారు మ్యూజిక్. ఎందుకు అడిగా అంటే నేను కూడా వరంగల్ కాకతీయ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చా. సో కాలేజ్ వైబ్ ఎట్లుంటుందని అర్థమైంది. చాలా రోజులు అయింది కాలేజ్ వైబ్ లోకి వచ్చి. సో సూపర్. సో దిస్ ద ఫస్ట్ అందరికి, మన టీం అందరికి ఫస్ట్ ఈవెంట్. అండ్ తెలంగాణ కల్చర్ ని రూట్స్ నుంచి ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాం ఏందనేది వరల్డ్ వైడ్ గా తీసుకెళ్తున్నాం తెలంగాణ కల్చర్ టు ద వరల్డ్. సో దిస్ ద ఫస్ట్ ఈవెంట్. ఐ స్పీక్ వెరీ లెస్. సో గోయింగ్ ఫార్వర్డ్ సురేందర్ అన్న తోటి అద్భుతమైన కొలాబరేషన్ అయింది. మాకు మంచి పాటలు చేసాం అనుకుంటున్నాం. ఒక 4-5 పాటలు ఉన్నాయి సినిమాలో. సో ఒక్కొక్క పాట రిలీజ్ చేస్తుంటాం ఇకపై. అండ్ అందరిది ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అది మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్స్ లో ఐ డెఫినెట్లీ టాక్ మోర్. బట్ అప్పటిదాకా లెట్స్ కీప్ రాకింగ్. థ్యాంక్ యూ. యూ ఆల్వేస్ రాక్. అందరికీ నమస్కారం. మా స్టూడెంట్స్ కి, మీడియా వాళ్ళకి, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కి ఇక్కడ చూసి చాలా ఆనందంగా ఉంది. మీకుందా? మమ్మల్ని. సో వీఆర్ హియర్ టు సెలబ్రేట్ సంథింగ్ న్యూ. ఒక న్యూ టీమ్, ఒక న్యూ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ తయారు చేశారు, మారమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కంగ్రాచులేట్ మోక్ష ఆర్ట్స్ ప్రొడ్యూసర్స్ మయూర్ రెడ్డి గారు, కుషాల్ రెడ్డి గారు. ఓకే, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్ అండ్ కన్విక్షన్ టు బ్యాక్ అ ప్రాజెక్ట్ మేడ్ బై దీస్ యంగ్ పీపుల్, సంథింగ్ వెరీ ఛాలెంజింగ్. అది చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐడ్ లైక్ టు ఆల్సో విష్ అండ్ కంగ్రాచులేట్ మై బెస్ట్ ఫ్రెండ్, ఆల్మోస్ట్ లైక్ మై ఫ్యామిలీ, డైరెక్టర్ నాగరాజు మంచల. స్వర్ణ గురు. So as a filmmaker, I have had the privilege of working with director Nagaraju many projects for several years. This is the first time I am so proud to be acting in a film directed by Nagaraju. So I'm very happy for Nagaraju. Thank you. A special mention needs to be made for Madhav Babu. Let's hear it for him first. Madhav Babu! Okay.
the mass Maharaja genes run through his entire family. Kada? But yes. Kani, what we have seen today is Madhav Babu making an identity of his own. I mean, tall, dark, handsome, rugged. Yes. Ravi Teja Garu has entertained us, inspired millions of people. Kani, we are very sure that Madhav Babu will make him proud and make us, all the audiences, very, very proud. Wish you the very best, Madhav. ఒక సిన్సియర్ రిక్వెస్ట్, బాబు అనకండి అంత. అరే మాధవ్ బాబు, మాధవ్ బాబు. I'd once again want to thank the producers, the directors, the beautiful cast, wonderful technicians for having, put in so much effort, dedication, passion into this project. A teaser lo manam chuste ardhamaitum kada, it's raw, energetic, intense. So let's all encourage this new team and support this film. So నాతో ఒకసారి చెప్పాలి మీరు, జై మారమ్మ, జై జై మారమ్మ, జై మారమ్మ. థ్యాంక్ యూ సార్. మా వాటర్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యాదవరాజు. సో అందరికి నమస్తే. సో చాలా దూరం నుంచి వచ్చినందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో మా టీజర్ని మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. నేను నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది టీజర్ చూడగానే, అంత బాగుంది టీజరు. సో మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఇచ్చినందుకు. ఉమేష్ అన్నకి మీకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మేము చాలా ఎంజాయ్ చేసాం షూట్ చేసేటప్పుడు. కాకపోతే మదన్న అయితే కొంచెం సిగ్గు పడ్డాడు. సో సిగ్గు రాను రాను మెల్లమెల్ల పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో సినిమా అయితే చాలా బాగా వచ్చింది, అందరూ ఆదరిస్తున్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీరు అందరికీ. థ్యాంక్ యూ. పిలవటము చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే అందరం ఒకటే గ్రూప్, ఒకటే ఏజ్. రాజాన్ అంటే జర పెద్దోడు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నారాజన్న, ఓ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఒకలాగా చూసుకోవడం అనేది చాలా మంచితనం అన్నది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మమ్మల్ని అంటే నాకు రాజన్న కానీ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఇక మా అన్న నన్ను ముందటున్నారే. నిజంగా అన్న పక్కన నిలబడాలంటే నాకంటే ఒక ధైర్యం ఉంది, కానీ రాజన్న అస్సలు ఉండదు, ఎందుకంటే సంకలకు వస్తాడు. అందుకనే నాకు దూరం నించిన వస్తే ఎగ్జా అవుతాయని చాతికాడికి వస్తున్నా నేను కరెక్ట్. కానీ నిజమన్నా, నిజం నీలాంటి ఒక మంచి పర్సన్తో చేయడం చాలా హ్యాపీ. ఇంకా కలిసి చాలా చేయాలన్నా. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నందుకు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు లిరిసిస్ట్ మిట్టపల్లి సురేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో త్వరలో మనం పాటలు వినబోతున్నాము మారమ్మ నుంచి. సో థ్యాంక్ యూ. హాయ్, నమస్తే. మీరు ప్లీజ్ మీరు మ్యూట్లో ఉండరా ప్లీజ్. రిక్వెస్ట్ అన్న మీరు ఒకసారి హాయ్ చెప్పరా. హాయ్. మీరే గట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా మీరు కంపెనీ సౌండ్ చేయట్లే. హలో అన్నా. థ్యాంక్ యూ.
ఈ సినిమాలో నాకు పాటలు రాసే అవకాశాన్ని కల్పించినందుకు నిర్మాత మయూర్ రెడ్డి గారికి, ఓకే, ఈ సినిమాకి నన్ను పాట రాయమని నా ఫ్రెండ్ ఒక ఆయన ఈయనతో రాయించమని సజెస్ట్ చేసిరు నాగరాజు గారికి. నాగరాజు అన్న ఒక పాట రాయాలి రండి అని పిలిచింది నన్ను. పిలిచినప్పుడు ఈయన నాకు కథ చెప్పాలి కదా, కథ చెప్పిండు. ఈయన కథ చెప్పిన తర్వాత ఏమైందంటే నేను కంచం నిండా అన్నం పెట్టుకొని తినలేదు, మంచంలో పడుకొని నిద్రపోలేదు. ఈ నాగరాజు మంచాల అన్నట్టయినా నన్ను రెండింటికి దూరం చేసినప్పుడు ఆ కథని నాగరాజు అన్న ఎన్నిసార్లు చదివి ఉన్నాడో నాకు తెలియదు, నాకు ఇచ్చినప్పటికీ ఆ కథను నేను 1కి 2 సార్లు, 2కి 4 సార్లు, 4కి 8 సార్లు, 8కి 16 సార్లు చదివినాను. చదివి అన్న నాకు సందర్భాలు చెప్తే సందర్భాలన్నింటినీ బాగా ఆలోచించి మనం కవిత్వంకి పోయి ఎక్కడో మా పైత్యాన్ని ఉపయోగించి రాసే కంటే ఆయన రాసుకున్న కథలోనే చాలా మంచి మంచి మాటల్ని రాసిండు నాగరాజన్న. చూడండి, నాగరాజన్న దాంట్లో చాలా మంచి మంచి మాటలు రాసిండు. ఆ మాటల్నే, ఆ కథలో ఉన్న మాటల్ని, నన్ను బాగా ప్రభావితం చేసిన మాటల్ని పల్లవికి ప్రారంభ పదాలుగా తీసుకొని పల్లవులు రాసిన ఈ సినిమాకి 4 పాటలు రాసినాను. ఆ 4 పాటలు కూడా ఈయన కథలో రాసిన మాటల ఆధారంగానే రాయడం జరిగింది. మాటలే అంత బాగుంటాయి, పాటలు ఎట్లా ఉన్నాయనే రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్పండి. నన్ను నమ్మి నాకు 4 పాటలు ఈ సినిమాలో చాలా బరువైన, సందేశాత్మకమైన, కథని చెప్పగలిగిన పాటల్ని నాకు ఇచ్చి రాయించినందుకు ధన్యవాదాలు నాగరాజు అన్న. అంతే ఓపికగా ఎటైనా పోతే తప్పన మళ్ళీ వచ్చి రాయలేమని అన్న ప్రశాంత్ అన్న, థ్యాంక్ యూ. ప్రశాంత్ అన్న చాలా క్లాస్ మ్యూజిక్ కంపోజర్. ఈ అన్న గురించి ఎవరికి తెలియదు. ఈ అన్న ఏఆర్ రెహమాన్ గారి స్టూడెంట్. ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నేర్చుకొని ఇక్కడికి వచ్చిండు. అన్న క్లాస్ బాణీలకి నా చేత కొంత మాటలు రాయించితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ క్లాస్ని, మాస్ని రెండింటిని మెర్జీ చేసింది నాగరాజన్న. నాకు ప్రశాంత్ అన్నని ఇచ్చినందుకు, ఈ సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు, దట్టు రవితేజ గారి కుటుంబం నుంచి వస్తున్న నటునికి మొదటిసారి పాటలు రాసే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మనం అందరం రవితేజ గారిని ఏమని పిలుస్తాం? ఎస్, ఆయన మాస్ మహారాజా, ఈయన ఊరా మాస్ మహారాజా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర గారు, థ్యాంక్ యూ సార్. అలాగే కమల్ గారు, ఇంకొక లిరిసిస్ట్ కమల్ గారు కూడా ఇక్కడ ఉన్నారని ఇప్పుడే తెలిసింది. సో కమల్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్, వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే మా కో ప్రొడ్యూసర్ కుశాల్ గారు మాట్లాడే ముందు మా అమ్మ విమల గారు మీ బ్లెస్సింగ్స్ మయూర్ గారు చూస్తూ ఉంటారు లైవ్ అక్కడ నుంచి. మయూర్ గారి అత్తగారు, సో విమల గారు, అమ్మ ఒక్కొక్క 2 అడుగులు రండి. ఇక్కడ ఉన్న డైరెక్టర్ గారికి, హీరోయిన్ గారికి అందరూ మంచి కష్టపడి చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమల్ గారు వచ్చారా? ప్లీజ్ రండి, ఇప్పుడు మీ మాటలు. హాయ్ అండి, నా పేరు కమల్ ఇస్లావత్. ఈ సినిమాలో నాకు 2 పాటలు రాసేటువంటి అవకాశం ఇచ్చేందుకు అన్న డైరెక్టర్ రాజన్న, అలాగే అన్న ప్రశాంత్ అన్న. ఈ 2 పాటలు అన్నయ్యకి ఈ అవకాశం నాకు ముఖ్యంగా అన్ననే కల్పించడం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. తొందరలో ఈ పాటలు వింటారు, మీరు అందరూ ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు కుశాల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా కో ప్రొడ్యూసర్ కుశాల్ రెడ్డి గారికి ఒక్కసారి క్లాప్స్. ఇక్కడికి వచ్చిన అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. సో బేసికలీ మేము ఈ స్టోరీ అనుకున్నప్పుడు అందరూ న్యూ. నేను, మామ, మయూర్ రెడ్డి అండ్ నాగరాజు, హీరో అందరూ న్యూ. వీ నెవర్ నో అసలు ఈ సినిమా మేము ఎట్లా చేస్తాము, ఎట్లా స్టెప్స్ వేసుకోవాలి ఏంటనేది.
సో బట్ ఫైనల్లీ నాగరాజు చాలా చాకచిత్రంగా సినిమాని లైన్లో తీసుకొచ్చి మాతో ఏమేమి కావాలో కొట్లాడి ఫైట్ చేసి అన్నీ తీసుకున్నాడు. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే వీ హ్యావ్ ఎ వెరీ ఎక్సలెంట్ టీమ్. ఇక్కడ ఉన్న అందరూ చాలా బాగా వర్క్ చేశారు, టెక్నికల్ టీం కానీ ప్రొడక్షన్ టీం కానీ. అసలు సినిమా నేను ఒక ఆడియన్ లాగా చూశాను సినిమా. ఇట్స్ అన్ ఎక్సలెంట్, చాలా బాగుంది. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ నాగరాజు గారు ఫర్ డూయింగ్ దిస్ మచ్ బిగ్ జాబ్. అండ్ మా మామ కూడా చాలా ధైర్యం చేసి ఈ సినిమా తీసిండు. బికాజ్ ఒక ఎన్ఆర్ఐ నుండి ఇండియాలో సినిమా తీయాలంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు మయూర్ రెడ్డి గారికి బెస్ట్ విషెస్ చెప్పేస్తూ ఇప్పుడు నేను ఆయనకు మైక్ ఇవ్వకపోతే మీరందరూ ఊరుకునేలా లేరు. సుభాష్ గారి మాటలు విన్నాను ఇప్పుడు. ఆవిడే సార్ మాట్లాడదా ఆవిడ ఆవిడ ఇక కాదు, ఆపండి 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 చాలు. మీరు ఆపితే నేను మొదలు పెడతాను. సో ఇక్కడ చాలా మంది తెలియదు కాబట్టి క్యాంపస్లో కలిసిన కాదు. సో ఇప్పుడు వచ్చిన పిల్లలందరూ ఆర్ స్టూడెంట్స్ అండ్ చైర్మన్ గారు మిస్టర్ మయ్యరెడ్డి గారు ఇన్స్టిట్యూషన్స్కి, అండ్ ద సెక్రటరీ. నా పేరు సుభాష్ రెడ్డి, మయూర్ గారి మేనబామ్మడిది, ఆమె బ్రదర్ ఇన్ లా. నేను ఈ మారమ్మ మూవీ నాకు లింక్ ఏంటిది అంటే దాంట్లో నాకు కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చారు. సో ఆ టీం వర్క్ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే, కానీ ఇంట్లో కడుపు నొప్పి చెప్పి స్కూల్కి వెళ్ళకపోవడమో లేకపోతే మా పిల్లలందరికీ చెప్పొద్దు అది. ఆ చిన్న చిన్న యాక్టింగ్ నుంచి ఇక్కడ పెద్ద యాక్టింగ్ అంటే తెలంగాణలో ఏంటిదంటే సినిమా ఫీల్డ్ అంటే కొంచెం తక్కువ ఇంట్రెస్ట్, తక్కువ అటు సైడ్ చూపించడం ఉంటుంది. మా బావగారికి ఎప్పటి నుంచో మూవీ ఆర్టిస్ట్ కావాలని ఉండేది, మయూరెడ్డి గారికి మూవీ ఆర్టిస్ట్ కావాలని ఉండేది. అండ్ డైరెక్టర్ అప్పటి నుంచి అయినా యూఎస్లో ఉంటుండు, చిన్న చిన్న స్కిట్ చేయడం, అక్కడ మంచి డ్రామా చేయడం, అట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటే మెల్లిగా ఇప్పుడు ప్రొడ్యూసర్ సడన్ గా ఓ పెద్ద స్టెప్ తీసేసుకున్నారు. సో మారమ్మ టీం, ద యంగ్ అండ్ డైనమిక్ హీరో గారు మాధవ్ గారికి అందరూ ఒకసారి ఓ వేసుకోండి. సో అండ్ హీరోయిన్ గారు కూడా ఒక ఓ వేసుకోండి. సో మూవీ ట్రైలర్ చూశారు కదా, ఎట్లా అనిపించింది అంటే మన చైర్మన్ సార్ అని కాదు, ఎట్లా అనిపించింది? బ్లాక్ బస్టరా? అదరకూడదామా మొత్తం, అంతే కదా. సో నాగరాజు గారు కూడా అందరు కలిసి ఒకసారి మారెమ్మ మూవీ నుంచి నాగరాజు గారికి కూడా ఒక బ్లాక్ బస్టర్ పడాలని, మా మారెమ్మ మా బావ గారి మోక్షాట్స్, మా కోడలి పేరు మోక్షాట్స్ నుంచి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని ఆల్ ద బెస్ట్ ఆల్ ద టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్క్రీన్ పైన కనిపించబోతున్నారంట, చూసుకోండి ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ గారు. అండ్ నౌ వికాస్ వశిష్ఠ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులైంది స్టేజ్ ఎక్కి, కొంచెం టైం తీసుకున్నారు, బట్ వృధా కాలేదు అనుకుంటాను టైం తీసుకున్నది. బికాస్ మారెమ్మ అనే సినిమా ఒప్పుకున్నప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉండే, అండ్ ప్రతిరోజు నేను షూట్కి వెళ్ళినప్పుడు కూడా వెరీ ఎక్సైటింగ్ చాప్టర్ అది. అండ్ మాటే రావట్లేదు అంటే చాలా రోజులు ఏంటంటే మళ్ళీ డైలాగ్ అంటాడు.
ఒక్క నిమిషం ఫస్ట్ పూర్తి చేస్తాను, నాకు ఆల్రెడీ చేతులతో అవుతున్నాయి. ఆగండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ టు మయూర్ గారు అండ్ కుషాల్ గారు ఫర్ బ్యాకింగ్ సచ్ రైట్ సబ్జెక్ట్. అంటే చాలా చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్ తీసుకొచ్చిన మా నాగరాజ్ గారికి వాళ్ళ వెనకాల నుంచి నిలబడి ది సపోర్టెడ్. అండ్ చాలా కరేజ్ కావాలి, చాలా అంటే చాలా కరేజ్ కావాలి ఇలాంటి సబ్జెక్ట్ టచ్ చేయాలంటే. అండ్ ఒక చిన్న పీరియడ్కి వెళ్తాం అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. నేను మరీ ఎక్కువ చెప్పను, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ది ఎంటైర్ క్రూ, ప్రశాంత్ గారు కానీ, ప్రశాంత్ గారు కానీ, అండ్ ది ఎడిటర్స్ అండ్ ది ఎంటైర్ టీమ్, ది ఎంటైర్ క్రూ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్. Thank you so much, and everyone have put in their 100% efforts. And my co-star Madhav, it was really nice, brother, to work with you. We ante manam oka chinna banter untundi, and we had good fun also on the sets. Looking forward for this, and I wish you really a good luck for Maremma. And Deepa, papa ammaiki em artham kaga dikkulu chustundi. కానీ ఇది అర్థమైంది కదా, ఇది ఒకటే అర్థమైంది అనే పదం అర్థమైంది. నైస్. సో వెల్కమ్ టు తెలుగు ఫిలిం. మే ది జర్నీ గో లాంగ్ వే. గుడ్ లక్ ఫర్ మారమ్మ, గుడ్ లక్. అండ్ థ్యాంక్ యూ నాగరాజన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాగరాజన్న స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు చదవమన్నారు. నాకు కొంచెం తెలంగాణ అసలు కొంచెం కష్టం ఉండే, బట్ ఐ కుడ్ రీడ్ ఇట్ ఈజీలీ. అండ్ అంటే నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి చాలా హెల్ప్ చేశారు. ఎస్పెషల్లీ రవి నాకు చాలా హెల్ప్ చేశాడు విత్ డైలెక్ట్. సో థ్యాంక్స్ రవి. అండ్ నాగరాజన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్ టు దిస్ అండ్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఆగండి. మాధవ్ ఎవరు? రవితేజ్ గారి ఫ్యామిలీ. రవణదే ఒక డైలాగ్ చెప్పేద్దాం. ఈ సినిమా చేశాడు, గెలుస్తుందో ఓడిపోతుందో సినిమా మళ్ళీ చేస్తా ఉంటాడు. ఎందుకంటే తెలిసింది సినిమా ఒకటే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అంతే, సినిమా ఒకటే. గెలిచినా ఓడిపోయినా సినిమా చేస్తాం, చచ్చిపోతాం అంతే కదా, సినిమా చేస్తాం. Thank you so much. Thank you all. Oh, thank you Vikas Vasishtha garu. Very much looking forward to see you in the film. Nagaraj garu, correct చేతిలోకి మైక్ వెళ్ళింది. సో ప్లీజ్ డైరెక్టర్ నాగరాజ్ గారు మాటలు ఇప్పుడు వినేద్దాము. నేను తర్వాత మాట్లాడుతుంది. ఫస్ట్ వారంగా రాని తమ్ముడు. ఓకే, అందరికీ నమస్కారం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన ట్రైలర్ ఫంక్షన్లో చాలా మందికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, కానీ ఈ మారెమ్మ సినిమాకి ఇది ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్. టీజర్ లాంచ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నాకు గైడ్ చేసింది మా ఎడిటర్ సాయన్న. అన్న ఇట్లా చేద్దాము, ఇట్లా వెళ్దాము అన్నప్పుడు నేను ఒక కట్ తీసుకెళ్ళినప్పుడు మా ప్రశాంత్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు చూసి, సార్ నాకు మీరు కథ చెప్పినలాగా లేదు సార్, కొంచెం ఆలోచించండి అంటే మళ్ళీ మేము కొన్ని రోజులు వీక్స్ చూసి ఇప్పుడు మీరు చూసి కట్ చేశాను. నేను నచ్చిందా? ఇదేంటంటే ఆ మారమ్మ అనే మన మారమ్మ గ్రామ దేవత చుట్టూ మైసాపురంలో ఉండే ప్రతి క్యారెక్టరు మనలో ఎవడో ఒకడికి కనెక్ట్ అవుతుంది. మనం అంటే ఎగ్జాంపుల్ చెప్పడానికి కొన్ని సినిమాలు ఉంటాయి, కానీ ఈ సినిమా వచ్చినాక దీన్ని కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ మైసాపురం అనేది ప్రతి ఊరు అనమాట. మనం ఏదైతే మైసాపురం చుట్టూ జరిగిన స్టోరీ, అరే మనలో కూడా జరిగింది కదా భయ్, ఈ క్యారెక్టర్ మనట్లాడువే కానీ అని అనుకునేలా ఉంటుంది ఇది. నెక్స్ట్ మన ట్రైలర్లో ఇంకొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒక చిన్న ఇన్వైట్, మన సదానంద గారు రాలేదు, రజా క్యారెక్టర్ ప్లే చేసిన. ప్లీజ్ వెల్కమ్ అన్న, స్టేజ్ మీకు రండి ప్లీజ్. మీరు వెళ్ళి చేసిన సినిమాలో స్టేజ్ మీకు రాలేదు ఎందుకన్నా? మీరు వేళ ఆపిందంట, అందుకే రాలే. ఈయన పెద్ద కథ ఉంటుంది. మన క్యారెక్టర్ చెప్పడానికి వచ్చినప్పుడు
ఒకటి ఇంత చేస్తే నేను కిరణ్ అన్న అని ఇద్దరు ఉంటాం మా టీంలో. కిరణ్ అన్న నేను 20 రోజుల నుంచి తీసుకుపోయి సినిమా ఏ సాంగ్స్ వస్తా అన్నట్టు చేపించిన నేను క్యారెక్టర్ని. ఎలా విన్నావునా అన్న మాట్లాడతాడు. థ్యాంక్ యూ అన్న. నాది అయిపోయింది, అన్న మాట్లాడతాడుగా. పెన్నతోట నువ్వే చెప్పాలి. అందరి క్షణార్థి అందరు మంచుకున్నారా? మంచుకుంటేనే కదా మనం ఇక్కడ దాకా వచ్చినాం. ముందుగా పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా మరి మారెమ్మ ఈ యొక్క టీజర్ సక్సెస్కు వచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందులో నేను రజాక్ అనే ఒక క్యారెక్టర్ చేసిన. నన్ను నమ్మి రజాక్ అనే ఒక క్యారెక్టర్ని ఇచ్చి చేయించిన నాగరాజన్న, మీకు ధన్యవాదాలు. వాస్తవం ఈ క్యారెక్టరు అన్ని క్యారెక్టర్లు ఒక రకంగా ఉంటే ఈ సినిమాలో నా క్యారెక్టర్ సపరేట్ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేసి మరి అలాంటి క్యారెక్టర్ ఇచ్చినటువంటి నిర్మాతకి, డైరెక్టర్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమాని మీరు అందరూ కూడా ఆదరించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఇట్లనే ఉండాలని, మీ ఆనందాన్ని మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సదానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎదురు చూస్తున్నారుగా హీరోయిన్ అని దీపా బాలు. దీపా మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. నేను తమిళ అమ్మాయి. దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్. తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నాను. సూన్ ఐ విల్ స్పీక్ తెలుగు ఫ్లూయెంట్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. అండ్ ఈ ఫిల్మ్లో అందరూ చాలా కష్టపట్టేసి ఈ ఫిల్మ్ చేద్దాం. అందరూ పెట్టేసి కష్టపడి ఈ ఫిల్మ్ చేస్తున్నాం. అందరూ థియేటర్కి వచ్చేసి చూడండి. And thank you for giving me this opportunity, especially producer Mayur Garu and director Nagraj Garu. He was the person who approached me for this character, and I'm happy to be the part of this film. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ మైక్ మీకు ఇస్తున్నారండి సార్, మళ్ళీ మీ స్పీచ్ వినాలని. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా మారమ్మతో మనందరం మీ ముందుకి వస్తున్నటువంటి న్యూ సెన్సేషన్ మాధవ్ గారి స్పీచ్ వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మా అన్నయ్య మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. అండ్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన అంటే బాబీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా మారమ్మ కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో మొదలెట్టాం కదా మన షూటింగ్. ఇప్పుడు టీజర్ ద్వారా మీ అందరి ముందు ఉంటాం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఒక ఈ మొహాల్లో ఉంచుకుంటారని అనుకుంటారా? నాగరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అంటే నేనే ఇప్పుడు ఊహించుకోలేదు, అలాగే మీరు ఊహించుకున్నారు నన్ను. అలాగా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఈ స్క్రిప్ట్ నాకు చాలా ఎర్లీ స్టేజెస్లో వచ్చినందుకు, ఈ విజన్ ని సపోర్ట్ చేసినందుకు కుశాల్ గారికి, మయూర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ విజన్ ని బాగా విజువల్ గా చూపించినందుకు ప్రశాంత్ గారికి, ఈయన విజువల్స్ చాలా బాగా వచ్చినాయి. వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ ఎవరైనా అంటే ఇప్పుడు నా లుక్ ఇలా ఉండేది, ఇలా ఎలా ఎక్స్పెక్ట్ చేయరో ఆయన నుంచి కూడా అంతే. చాలా సాఫ్ట్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు దాకా. 20 తీస్తారు, 10 times ఉండాలి దీనికి సినిమాలో. అండ్ ఇంకంతే ముందు ఈవెంట్లో ఇంకా
బోల్డ్ మాడేస్తున్నాం. థ్యాంక్ యూ. అసలు ఒకసారి జస్ట్ వింటుంటే మాకు రవితేజ గారి మాట్లాడే విధానమే అలా గుర్తు చేస్తుంది. బేసిక్గా లైఫ్లోనే ఏది సీరియస్గా తీసుకోకపోవడం. లైఫ్ లో ఏది సీరియస్ గా ఏది serious గా తీసుకోకపోవడం. తీసుకోకపోవడం. ఓకే, సో అది వర్క్ కైనా లైఫ్ కైనా వర్తిస్తుంది. ఏదైనా సూపర్. అయితే మా వాళ్ళందరూ ఇందాక నుంచి మొత్తుకుంటున్నారు డైలాగ్ చెప్పించు. డైలాగ్ ఈ డైలాగ్ డిసప్పాయింట్ అవ్వకండి. జై మారమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఈవెంట్ కదా, ఇబ్బంది పెట్టాము, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంకింగ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ మారమ్మ ఫర్ జాయినింగ్ హియర్. అయితే మాకు డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారు, కో ప్రొడ్యూసర్ కుశాల్ గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Q&A లోకి వెళ్ళిపోదాము. సో రిక్వెస్టింగ్ మాధవ్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అండ్ దీపా టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ వికాస్ గారు. సో మీ ఐదుగురిని